దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాము. ప్రభా, ఎందుకనో నన్ను మీరు ప్రేమించారు నాయనా. నా స్థానాన్ని మీరు తీసుకున్నారు. నా శిక్ష మీరు భరించారు. నా పాపాన్ని మీరు భరించారు. ఎందుకనో శిక్ష నుండి నన్ను తప్పించావు. ప్రభా, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావు నీవు అని ప్రభు దగ్గర మనం ఈ రాత్రి ఆయన వైపు చూద్దాము. ప్రభా, నా జీవితంలో మీరు అనుగ్రహించే కృపను నేను కోల్పోకుండా సహాయం చేయండి ప్రభా. మీరు నాకు ఇచ్చే భాగ్యాన్ని నేను పోగొట్టుకోకుండా దయ చూపించండి ప్రభా అని ప్రభు తట్టు తిరిగి ఆయనకు మొరపెడదాం. ప్రార్థన చేద్దాము. ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా అని దేవుణ్ణి అడుగు. ఈ రాత్రి నన్ను దర్శించు ప్రభువా అని ప్రభువుని అడుగు. ఈ రాత్రి నీవు నాతో మాట్లాడితే అయ్యా, నా లోపాలు నేను సరిచేసుకుంటాను నాయనా. నువ్వు నాతో చెప్తే నా హృదయం ఎట్లా ఉండిద్దో నాకు తెలుస్తుంది ప్రభువా. నాతో మాట్లాడయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రి మీ మందిరములో మేము కూర్చోవటానికి, మీ మందిరములోనికి మేము రావటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. మంచి దేవుడు ఉన్నాయన్నా నీవు ప్రభువా. యేసయ్యా, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మాకు తోడుగా ఉండండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి దేవా. మేము మీలాగా మారి, మీ పోలికలోనికి మారి, మీ రూపములోనికి మారి, మీ స్వభావ లక్షణాలు మేము కలిగి బ్రతకటానికి దయ చూపించండి. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ మీ నామానికి ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి ప్రభు మనలను ప్రేమించి మరొకసారి ఆయన సన్నిధిలో కూర్చోవటానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటాను. తర్వాత మనం ప్రార్థనాపూర్వకంగా సెలవు తీసుకుందాం. నేను మీకు చెప్తున్నటువంటి వాక్యాన్ని ఈ రాత్రితో ఆ అంశాన్ని పూర్తి చేసుకుందాము. మరలా ఆదివారము మట్ల ఆదివారం కాబట్టి, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆదివారము ఇవి వస్తాయి కాబట్టి ఈరోజు ఈ రాత్రితో మనం పూర్తి చేసుకుందాం. నేను మీకు చెప్పాలనుకున్న కోపం వలన కలిగే నష్టాలు ఆ అంశాన్ని ఈ రాత్రితో 2-3 విషయాలు ఉన్నాయి. ఆ 2-3 విషయాలు పూర్తి చేసుకుందాం. హల్లెలూయా. ముందు ఆదివారం కానీ, అంతకుముందు ఆదివారం కానీ మొత్తము కోపం వలన కలిగే అనర్థాలు, కోపం వలన కలిగే నష్టాలు మొత్తము 7 చెప్పాను. ఈరోజు మరొక 3 క్లుప్తంగా చూసుకొని సమయానికి మ్యాక్సిమం 9:15కి మిమ్మల్ని ప్రార్థన చేసి విడిచిపెడతాను. హల్లెలూయా. ఎందుకు వాస్తవంగా ఇది ఎక్కువ టైం తీసుకోవాలి, ఎందుకంటే మన జీవితాల్లో నష్టం తీసుకొచ్చేది ఏదో మనకు అర్థమైతే దాన్ని నివారిస్తాం. మన జీవితాల్లో మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేకుండా చేస్తుందేంటో మనకు తెలిస్తే, దీవెన లేకుండా చేస్తుందేంటో మనకు తెలిస్తే దాన్ని మనం ఆపగలుగుతాం. అసలు లోపమే అర్థం అవ్వకపోతే, మనలో ఫలానా లోపం ఉంది అని అర్థం అవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఎట్లా సరి చేసుకుంటాము? దావీదు అంటాడు, ప్రభువా నా హృదయాన్ని నాకు చూపించయ్యా, నా పాపాన్ని నాకు చూపించు ప్రభువా అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎందుకు చూపించాలి దేవుడు? ఎందుకు చూపించాలి?
కొన్నిసార్లు మనం కూడా దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నా హృదయం ఎట్లా ఉందో చూపించయ్యా అని అడుగుతాం దేవుణ్ణి. ఎందుకు చూపించాలి అని అంటే, మనం ఒప్పుకోవటానికి మనలో ఏ లోపం ఉందో మనకు తెలిస్తే మనం ఒప్పుకుంటాం. మనలో ఏ తప్పిదాలు ఉన్నాయో తెలిస్తే మనం ఒప్పుకుంటాం. అసలు మనలో ఏముందో తెలియకపోతే మనం ఎట్లా ఒప్పుకుంటాం? నేను పాపిని కాను అని మనం అనుకుంటే, ప్రభా నన్ను క్షమించు అని ఎట్లా అనగలుగుతాం మనం? ప్రభా నన్ను క్షమించయ్యా అని ఎప్పుడు అంటాం మనం? ఏదో తప్పు చేశానని నీకు అర్థమైతే క్షమించు ప్రభా అని నువ్వు అంటావు. ఆ తప్పేంటో నీకు తెలిస్తే, ప్రభా పలానా తప్పు చేశానయ్యా క్షమించని నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుని వాక్యం అనుకున్నటువంటి పవరు శక్తి అదే. నువ్వేంటో నేనేంటో మనమేంటో పరిశుద్ధ గ్రంథం చెప్పింది. మనం ఎలా బ్రతుకుతున్నామో పరిశుద్ధ గ్రంథం మన జీవితాలని తేటపరిచింది. మనలో ఉన్న లోపాలేంటో పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పింది. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో లోపాలు చెప్తా ఉంటుందో మనం గ్రహించి విడిచిపెడితే స్టెప్ బై స్టెప్ మనం ఆశీర్వదించబడతాం. దేవుని పోలికలోనికి మనం వస్తాం. హల్లెలూయా. అవును, దేవుని పోలికగా మనం మార్చబడతాం. అది నీకు అర్థం కావాలంటే లోపం ఏంటో నీకు తెలియాలి. నువ్వు ఒప్పుకోవాలంటే తప్పేంటో నీకు తెలియాలి, తప్పిదమేంటో నీకు తెలియాలి. అందుకనే మనము దేవునికి సమీపంగా వెళ్ళాలి. ఇది చాలా ప్రమాదకరమైంది. కోపం అనే 2 అక్షరాలు, ఆ పదము చాలా ప్రమాదకరమైంది, చాలా అనర్థాలు తీసుకొచ్చింది. నేను మీకు పదే చెప్తానన్నాను, చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైన వాటిని మీతో చెప్దామని నేను నోట్ చేసుకున్నాను. ఎందుకంటే దాని వలన చాలా 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 నష్టం. దాని వలన సరే ముందుకెళ్దాం. దాని వలన మరొక నష్టాన్ని మీతో చెప్తాను. ఆదికాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 13వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. 8 వచనాలు చదవండి. చాలండి. అబ్రాము లోతు కలిసి ఉంటున్నారు. అబ్రాము మెసొపొతేమియా నుండి ఊరు అనే అబ్రాము యొక్క ఊరు నుండి బయటకు వచ్చేటప్పుడు వస్తూ లోతును తీసుకొచ్చాడు. లోతు అబ్రాము కలిసి ఉన్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు, కలిసి కాపురం చేస్తున్నారు, ఇద్దరికి వివాహాలైన. కలిసి ఉంటున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రామును ఆశీర్వదించాడు, లోతును ఆశీర్వదించాడు. అబ్రాముకి ఆస్తి ఎక్కువైంది, లోతుకి ఆస్తి ఎక్కువైంది. అబ్రాముకి పనివాళ్ళు ఉన్నారు, లోతుకు పనివాళ్ళు ఉన్నారు. అబ్రాము ఇంట్లో చాలా మంది ఉన్నారు, లోతు ఇంట్లో చాలా మంది ఉన్నారు. కలిసి ఉంటున్నారు వాళ్ళు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టైంలో గొడవైంది ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి. అంటే ఆ పశువుల కాపర్లకి ఈ పశువుల కాపర్లకి కలహం వచ్చింది. కలహం ఎందుకు వచ్చింది నేను మీతో చెప్పాను. సరే మరొకసారి చూపిస్తాను ఆ వాక్యాన్ని. మరొక వాక్యం 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం.
ఏమి రేపితే కలహం వచ్చింది? ఏమి రేపితే అంటే కోపం రాకపోతే ఏమి రాదు? 29:22 సామెతలు 29:22. కోపిష్ఠుడు కలహమును చాలు. ఇప్పుడు కలహం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కలహం ఎవరికి వచ్చింది? ఇందాక మనం చదువుకున్న వచనాల్లో అబ్రాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లు కలహం వచ్చింది. కలహం ఎందుకు వచ్చింది? ఈ 2 వచనాలు చదువుకోండి. ఎందుకు వచ్చింది కలహము? కోపం వచ్చింది, కలహం వచ్చింది. వాళ్ళు కోపడ్డారు, కోపం వలన కలహం వచ్చింది. ఒక చిన్న విషయాన్ని మీతో చెప్తాను. ఈ ఈ కోపము ఈ 2 కుటుంబాలని విడదీసింది. కోపం వలన నష్టం ఏంటంటే విడిపోతారు. చిన్న కోపము కుటుంబాలని విడదీసిద్ది. కోపము బంధువుల్ని విడదీసిద్ది. కోపము అన్నదమ్ముల్ని విడదీసిద్ది. కోపము అక్క చెల్లెల్ని విడదీసిద్ది. కర్నూలులో ఒక అమ్మాయి, నాకు తెలిసిన కుటుంబం, ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాదు, మెసేజ్ పెట్టారు. ఏమని మెసేజ్ పెట్టారంటే, ఇంట్లో వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక అన్న తమ్ముడు మొత్తాన్ని, పాస్టర్ గారు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను అని మెసేజ్ పెట్టింది. నేను అనుకున్నాను ఏదన్నా ఎవరు నన్ను ప్రేమించిందేమో, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదేమో, అందుకు వెళ్తుందేమో అనుకొని నేను అమ్మ ప్రార్థన చేస్తాను, తొందరపడొద్దు అని చెప్పి నేను మెసేజ్ పెట్టా. ఏంటో చెప్పండి, లేకపోతే మీ నాన్నగారితో నేను మాట్లాడతాను అన్నా. నేను అమ్మ ఎందుకు వెళ్తానంటుందంటే, అక్క చెల్లి, వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు ముగ్గురు ఉంటున్నారు. ఈ అక్క చెల్లికి ఒకరికంటే ఒకరికి పడట్లా, అక్క చెల్లికి పట్ల. చెల్లి ఒకటంటే అక్క ఇంకొకటి అంటుంది. చెల్లి ఒకటంటే అక్క ఇంకొకటి. మీరు గమనించండి, కుటుంబంలో 4 ఉన్నారు అనుకుందాం, 4 ఉన్నారు లేక 5 ఉన్నారు. ఈ 5 ఉన్నటువంటి గృహం, 5 ఉన్నారు ఇంట్లో. ఉదాహరణగా నేను, నా భార్య, దేవుడు నాకు ఇచ్చిన 2 పిల్లలు, 4 ఉన్నాం. మాతో పాటు మా అమ్మ, మా నాన్న, మొత్తం ఎంతమంది? 6 ఉన్నాం. 6 ఒకే ఇంట్లో ఉంటున్నాం. 6 ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఉదయం లేచిన తర్వాత, అంటే జరిగింది కాదు, ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదని చెప్తున్నా. నాకేమో ఇడ్లీ అంటే ఇష్టం. ఏమిష్టం? మావిడికేమో దోశ అంటే ఇష్టం అని అనుకోండి. ఇష్టమేనా అనుకోండి. మావిడికి దోశ అంటే ఇష్టం, నాకు ఇడ్లీ అంటే ఇష్టం. మా అబ్బాయికి చపాతీ అంటే ఇష్టం, మా అమ్మాయికి పూరి అంటే ఇష్టం. 4 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు. ఒకళ్ళకేమో ఇడ్లీ, ఒకళ్ళకేమో దోశ, ఒకళ్ళకేమో చపాతీ, ఒకళ్ళకేమో పూరి. నేను అంటాను, నాకు ఇడ్లీ కావాలంటా. నేను యజమానుడిని, నేను పెద్దోడిని, ఇంటికి పెద్దోడిని కాబట్టి నేను చెప్పిందే మీరు చెయ్యాలి, నాకు ఇడ్లీ కావాలి అని నేను అంటా. మావాడు అంటాడు, ఇంట్లో అందరికంటే నేను చిన్నోడిని, పెద్దోళ్ళు మీరు తగ్గించుకొని ఉండాలి, చిన్నోళ్ళం కాబట్టి మా మాట మీరు వినాలి, చపాతీ చేయాలి అని అంటాడు. మావాడు అనేది, నేను బలహీనరాలని, స్త్రీ అందరిలో బలహీనమైన ఘట్టం కాబట్టి, పురుషుడైనా సరే ఆదామైన ఎవరు మాట విన్నాడు? ఆదాం ఎవరు మాట విన్నాడు? అంటే సందర్భం చెప్పుకోవాలి కదా, ఎవరు మాట విన్నాడు? అవమాట. అంత ప్రేమ అండి ఆదాంకి. అమ్మా ఎక్కడి అని కూడా అడగల అసలు. నాకు అప్పుడప్పుడు గుర్తు, ఇప్పుడు యాపిల్కాయ తీసుకొచ్చారనుకోండి, నాకు అది యాపిల్కాయ అని తెలుసుగా. కమలకాయ తీసుకొచ్చారనుకోండి, కమలకాయ అని తెలిసిద్దిగా. అంటే బత్తాయికాయ తీసుకొచ్చారనుకోండి, అది బత్తాయికాయ అని తెలిసిద్దిగా. అది ఎప్పటి నుంచో ఆ తోటలో తిరుగుతున్నాడు ఆదాం గారు.
వృక్షాలు తెలుసు, ఫలాలు తెలుసు, ఇదే ఫలము అదే ఫలము, అదే వృక్షము ఇదే వృక్షం అన్నీ తెలుసు. అంటే ఎంత ప్రేమ అంటే, నేను అనుకుంటా తెలిసి తిన్నాడో తెలియక తిన్నాడో అనేది సెకండరీ. నేను అనుకుంటాను ఆ కాయ చూసినప్పుడు ఇది పలానా చెట్టు కాయి అని తెలుసు, కానీ ఎవరిచ్చారు? ఆయన బహుశా అప్పుడే ఆయనకి స్ట్రైక్ అనేది, రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు గొప్ప మాదిరి ఆయన. ఎందుకు వచ్చిన బాధ? వద్దంటే సమేల్ గారు బాగపోయినా బాగుందని చెప్పాలి, అంతే, అది రూలు. టేస్ట్ లేకపోయినా టేస్ట్గా ఉందని చెప్పాల్సిందే. మావిడడికి ఉన్నప్పుడు బాగుందండి, బాగుందంట. నన్ను అనిద్ది, ఖచ్చితంగా నువ్వు నిజం చెప్పు అనిద్ది. ఖచ్చితంగా నిజం చెప్పు, ఎందుకంటే ఎప్పుడు తిన్నా కానీ బాగుందనే మాట తప్పితే బాగోలేదని ఎప్పుడు అనవు, నిన్ను అడగటం వేస్ట్ అనిద్ది. ఎంత ప్రేమో ఆదాం గారికి. ఫలాందని తెలుసు, తెలిసినా కానీ తిన్నాడు. నేను అంటాను, నలుగురుము ఇంట్లో ఉన్నాము, 4 రకాలైనటువంటి అభిరుచులు. ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి? కాదు నేను చెప్పిందే వినాలి, నేను పెద్దోడిని అని అంటే గొడవ స్టార్ట్ అయ్యి. కాదు నేను చెప్పినట్టే వినాలి, నేను చిన్నోడిని అని ఒకవేళ మా అబ్బాయి అంటే గొడవ స్టార్ట్ అయ్యింది. కాదుకూడదు, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత పని చేస్తున్నాను ఇంట్లో, నీ అందరికి అన్నం వండి పెడుతున్నాను, ఎప్పుడో ఒకసారి కదా నేను చేసేది అని ఒకవేళ మావిడంటే, మా వైఫ్ అంటే గొడవ, సమస్య. అదేం చేసిద్ది తెలుసు? చివరికి ఒకరికి విరోధాన్ని కలగజేసిద్ది, ఒకరికి కాకుండా చేసిద్ది, ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా చేసిద్ది. మీకు తెలుసా, చిన్న చిన్న విషయాలు అక్క చెల్లెల్ని విడదీస్తాయి, చిన్న చిన్న విషయాలు అన్నదమ్ములను విడదీస్తాయి, చిన్న చిన్న విషయాలు ప్రేమగా ఉంటున్నటువంటి కుటుంబాన్ని 2 ముక్కలు చేసిద్ది, చిన్న చిన్న విషయాలు ప్రేమగా ఉంటున్నటువంటి భార్యాభర్తల్ని దినాలు మాసాల కొద్దీ పలుకోకుండా చేసేది అదే. చిన్న చిన్న విషయాలే. నీవు గ్రహించకపోతే, నీవు అర్థం చేసుకోకపోతే, అయ్యో దీనివల్లనే కదా మేము విడిపోతుంది, దీనివల్లనే కదా మాకు విరోధం వస్తుంది, దీనివల్లనే కదా మాకు ఒకరికి మధ్య మాట్లాడుకోకుండా ఉంటుంది అని నువ్వు గ్రహించగలిగితే, తెలుసుకోగలిగితే దాన్ని నువ్వు నివారిస్తావు. చిన్న చిన్న విషయాలండి విడదీస్తాయి. పాపము మెసొపొతామియా నుండి వచ్చారు. మెసొపొతామియా, అబ్రాముకి 2 సహోదరులు, హారాను కొడుకు లోతు, ఇంకొక అతను ఉన్నాడు నాహోరు. మరి నాహోర్ని వెంట తెచ్చుకోలేదు, నాహోరు కుటుంబాన్ని వెంట పెట్టుకొని రాల అబ్రాం, లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు. సరే, తండ్రి లేడు కాబట్టి, తండ్రి లేని కొడుకు కాబట్టి వెంట పెట్టుకొని వెళ్దాం అనుకొని వచ్చాడు. ప్రేమిస్తున్నాడు లోతుని. లోతు అంటే అబ్రాముకి ప్రేమ. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తూ అబ్రాము గుర్తొచ్చి అబ్రాము దగ్గరికి వెళ్తే, అబ్రాము సొదొమ గొమొర్రా పట్టణం గురించి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు. అయ్యా, 10 మంది ఉంటే నీతిమంతులు, 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 5 ఉంటే, ఒక్కడుంటే, సొదొమ గొమొర్రా పట్టణం గురించి కాదు అబ్రాము అభిప్రాయం, ప్రార్థన. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతున్నాడు. ఆ లోతును తప్పించాలని, లోతును బయటికి తీసుకురావాలని, లోతు తప్పించబడాలని అబ్రాము దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అంటే లోతు అంటే ప్రేమ అబ్రాముకి. ఇప్పుడు నేను అంటాను, అమితంగా ప్రేమిస్తున్నటువంటి లోతును, అబ్రాముని విడదీసింది ఎవరు? ఒకరంటే ఒకరికి. అబ్రాము అంటే లోతుకి గౌరవం, లోతు అంటే అబ్రాముకి ప్రేమ. అబ్రాము మాట తూచా తప్పకుండా లోతు వింటాడు. లోతు, మన మధ్య సమస్య వచ్చింది, నీ ఇష్టమయ్యా, ఇదిగో ఇటువైపు నువ్వు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను అని అంటే అబ్రాము, లోతు ఏమనాలి? పెద్దవాడు, తండ్రి లాంటి వాడు అబ్రాము చెప్పినటువంటి మాట లోతు విన్నాడు. తండ్రి మాట లోతు గౌరవిస్తాడు. లోతు అంటే అబ్రాముకి ప్రేమ. ఈ ప్రేమ కలిగినటువంటి కుటుంబాన్ని విడదీసిందంటే తెలుసా? కోపము.
కోపము. కోపము కుటుంబంలో చీలిక తీసుకొచ్చింది. జాగ్రత్త. కోపము భార్యాభర్తల మధ్య చీలిక తీసుకొచ్చింది. కోపతాపాలు మంచిగా ఉండే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య చీలిక తీసుకొచ్చింది. జాగ్రత్త. చిన్న విషయం అది, చాలా చిన్న విషయం, కానీ కుటుంబాన్ని నిట్ట నిలువున చీల్చేసిద్ది. ఒకరంటే ఒకరికి పడని విధంగా చేసేది ఏంటి తెలుసా? కోపమే. ఒకవేళ ఈ లక్షణం నీలో ఉంటే వెంటనే తీసేసుకో. ఇంకా చెప్పాను కదా, కర్నూలు నుంచి మెసేజ్ పెట్టిన అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ అక్క ఏదో చేసిందని వాళ్ళిద్దరి మధ్య కోపం వచ్చి అరుచుకున్నారని. అరుచుకొని చివరికి విడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది. నేను మెసేజ్ పెట్టిన, వాక్యం పెట్టమ్మా, అది తప్పు, అది చేయకూడదు, అలా చేయటం దేవుని చిత్తం కాదు. ఒకవేళ అలా చేస్తే దేవుడు దాన్ని మెచ్చుకోడు. దేవుణ్ణి ఎదిరించి విరోధంగా నువ్వు వెళ్తున్నట్లే. నువ్వు ఉండు, నీకు ఒక టైం వచ్చిద్ది, నీకు ఒక సమయం వచ్చిద్ది. ఆ రోజు దేవుడు నిన్ను చూస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పటి వరకు నువ్వు ఉండు, అక్కడ అప్పటి వరకు ఉండు అని మెసేజ్ పెట్టా. మొత్తానికి పాస్టర్ గారు చెప్పాడు ఏమన్నా కానీ మొత్తానికి ఉంది, వెళ్లకుండా ఉంది. ఒకవేళ అమ్మాయి ఆ నిర్ణయం తీసుకొని ఉంటే అక్క చెల్లెళ్ళు విడిపోయేవాళ్ళు. జాగ్రత్త. కోపం వలన కలిగే మరో నష్టం ఏంటి తెలుసా? చీలిక. విడిపోతారు. మరలా చెప్తున్నా, నిట్ట నిలువున నీ కుటుంబాన్ని చీల్చేసే లక్షణానికి, శక్తి కోపానికి ఉంది. నువ్వు కోపంగా మాట్లాడే మాట నీ కుటుంబాన్ని చీల్చేయొచ్చు. నువ్వు కోపంగా మాట్లాడే పదాలు, ఉపయోగించే పదాలు నీ కుటుంబాన్ని నాశనం చేయొచ్చు, చిన్నభిన్నం చేయొచ్చు. నువ్వు కోపంగా మాట్లాడుతూ ఉపయోగించే పదాలు. ఒక అన్న చెప్తున్నాడయ్యా, చచ్చిపోవాలనిపించిద్దయ్యా అంటున్నాడు. ఇంట్లో ఏదో జరిగింది. ఏంటన్నంటే, కోపం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఉపయోగించే భాష ఎట్లా ఉండిద్దంటే చచ్చిపోవాలనిపించిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మీకు నేను హెచ్చరిస్తున్నాను, నీ కోపం ఉన్నప్పుడు దయచేసి మాట్లాడొద్దు. నీ కోపం వస్తే మాట్లాడొద్దు, మౌనంగా ఉండు. అర్థమైంది నేను చెప్పింది? కోపం వచ్చిద్ది, కోపం సహజం, కానీ అది ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్త పడు. నీకు కోపం వచ్చిందో మౌనంగా ఉండు. మౌనంగా ఉండు, సైలెంట్గా ఉండు. తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి నోరు తెరవద్దు. ఎందుకో తెలుసా? కోపానికి విచక్షణ ఉండదు. కోపానికి భర్త, భార్య, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, గౌరవనీయులు ఏం తెలియదు దానికి. ఆ టైంలో నీ నోట్లో ఏమొచ్చిద్దో, ఏ మాట వచ్చిద్దో దాన్ని అనేస్తావు. అందుకనే కోపము నీకున్నప్పుడు దయచేసి కొంత సమయం మౌనంగా ఉండు. మాట్లాడొద్దు, తొందరపడి మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడేవో నిట్ట నిలువున నీ కుటుంబం చీలిపోయింది. అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, బంధువులైనా, చివరికి భార్యాభర్తలైనా చీలికొచ్చేసింది. కాబట్టి జాగ్రత్త పడదాం, కోపాన్ని మానేయి. ముఖ్యంగా దేవుని బిడ్డలమైనటువంటి మనకి కోపం ఉండకూడదు. ఒకవేళ కోపం ఉన్నా కానీ పాపం చేసేంత కోపం నీకు ఉండకూడదు. పాపము జరిగేంత తీవ్రమైనటువంటి కోపం యొక్క స్థాయి నీలో ఉండకూడదు. అది ప్రమాదకరమైంది. ఇది మొట్టమొదటిది. ఈరోజు కోపము కుటుంబాన్ని విడదీసిద్ది, అక్క చెల్లెల్ని విడదీసిద్ది, అన్నదమ్ముల్ని విడదీసిద్ది, భార్యాభర్తలను విడదీసిద్ది, బంధువులను విడదీసిద్ది, నిట్ట నిలువున చీల్చేసిద్ది. ఆమేన్, హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టు. నష్టం జరగకముందే విడిచిపెట్టే, నష్టం కలగకముందే విడిచిపెట్టే, భేదాభిప్రాయాలు రాకముందే వదిలే. ఎందుకండి సమాధానం లేకుండా చేసే ఆ పరిస్థితులు ఎందుకు మనకి? దేవుడు మెచ్చుకోనటువంటి ఆ జీవితం మనకెందుకు? దేవుడు ఇష్టపడినటువంటి ఆ స్థితి మనకెందుకు?
మనకెందుకు? అవసరం లేదు. అందుకని దాన్ని వదిలేద్దాం. మరొక వాక్యం చూద్దాం. కోపం వలన కలిగే మరొక నష్టం. కోపం వలన కలిగే మరొక నష్టం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుందాం. ఆ మాటలో సౌలుకు ఇంపుగా ఉండనందున ఉమ్, 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 ఉమ్. నాటు నుండి దావీదు మీద సౌలు విషపు చూపుకి కారణం ఏంటి? మరలా చూడండి, చూడగలిగిన వాళ్ళు బైబిల్ మరలొకసారి 8వ వచనం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు కోపం తెచ్చుకొని బహుకోపము తెచ్చుకొని ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం మారిపోయింది? ఏం మారిపోయింది? చూపు మారిపోయింది. ఏం మారిపోయింది? ఏ చూపు వచ్చింది అంటే దీన్ని బట్టి ఏ చూపులు ఉంటాయి? మంచి చూపులు ఉంటాయి, మంచి చూపులు ఉంటాయి, విషపు చూపులు కూడా ఉంటాయి. హల్లెలూయా. బలివాళ్ళు నేనన్నాను, బైబిల్లో ఉందా? ఏమనుంది అంటే చూపుల్లో రకాలు ఉంటాయి. విషపు చూపు, మంచి చూపు. ఇప్పుడు సౌలుకి ఏ చూపు వచ్చింది? విషపు. దావీదును చూసినప్పుడల్లా విషపు చూపు. విషం అంటే చిన్న డ్రాప్ చాలు, మొత్తం స్మాష్. విషపు చూపు వచ్చింది. ఇది మరొక నష్టం. చూపు విషపు చూపుగా మారిద్ది. మరొక వాక్యాన్ని చదువుదాం. మరొక నష్టం మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఉమ్, 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 ఉమ్. చాలు. 22వ వచనంలో తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. హల్లెలూయా, హల్లెలూయా. కోప్పడే ప్రతివాడు తీర్పులోనికి వస్తాడు. కోపపడే ప్రతివాడు తీర్పులోనికి వస్తాడు. ఫైనల్గా ఈ మాట ఎందుకు చూపిస్తున్నానంటే, నీ కోపానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు కోపడ్డావా? ఆ కోపము సరైంది కాకపోతే తీర్పులోనికి వస్తావు నీవు. క్లియర్గా బైబిల్ ఉంది, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో నగును. నీ కోపము సరైంది కాకపోతే, నీ కోపము న్యాయబద్ధమైంది కాకపోతే, నీకు చెప్తున్నాను, న్యాయబద్ధమైన కోపం ఉంది, పడకూడనటువంటి కోపం ఉంది. నీ కోపానికి సరైనటువంటి కారణం లేకపోతే, అది న్యాయబద్ధమైంది కాకపోతే నువ్వు విమర్శలకు వస్తావు. తీర్పు తీరుస్తాడు దేవుడు నీకు. తీర్పులోనికి వస్తావు నీవు. తెలుసా, మన జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని బట్టి మనము దేవునికి లెక్కప్పగించాలి. లెక్కప్పగించాలి. తీర్పులోనికి వస్తాం మనం. మనకి తీర్పు తీర్చబడిద్ది. మనం ఒక పాట పాడతాం, ఏడేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, తర్వాత అంతేనా? 1000 ఏండ్ల 7 ఏండ్ల? 1000 ఏండ్ల 7 ఏండ్ల?
వెయ్యేండ్లు. వెయ్యేండ్లేగా. సమేల్ గారు గుర్తులేదా? వెయ్యేండ్ల 7 ఏండ్ల అంటున్నా. నేను 7 ఏండ్లు అని అన్నాను, మీరు సరి చేయట్లేదు. వెయ్యేండ్లు కదా అది. ఇక్కడ పరిపాలన చేసేది యేసయ్య ఎప్పుడంటే 1000 సంవత్సరాలు. మరి 7 ఏండ్లు అంటే తలువ పేరు ఎందుకు? అంతేనా? 7 ఏండ్లు ఆ వచనం చూడండి, యేసు రాజుగా వచ్చున్నాడు, అదేనా? ఉందా? బుక్లో లేదా? చూడండి, ఎంత నెంబర్ ఎంతమ్మా? 150. యేసురాజు 7 ఏండ్లు పరిశుద్ధులకు, అది రాజ్యమేలననే మాట. 1000 ఏండ్లు వీళ్ళపై యేసయ్య రాజ్యం వెళ్తాడు. 7 సంవత్సరాలది. ఇప్పుడు 7 సంవత్సరాలు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. హల్లెలూయా. అందరు చూద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. 7 సంవత్సరాలు పరిశుద్ధులకి విందు. ఎక్కడ? పరలోకంలో. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమ, లోకానికి శ్రమ. ఈ పరలోకంలో 7 సంవత్సరాలని చదివి వచనం చూడండి. 7 సంవత్సరాల కాలంలో దాన్ని ఏమంటారంటే బహుమానముల తీర్పు అంటారు. 7 సంవత్సరాల కాలంలో దేవుడు బహుమానం ఇస్తాడు నీకు. ఎందుకు అనంటే భూమి మీద నీవు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు నీకు అక్కడ బహుమానం ఇస్తాడు. 7 సంవత్సరాల కాలంలో జరిగేది నీకు బహుమానం ఇచ్చి నిన్ను గౌరవిస్తాడు దేవుడు. పరలోకంలో నిన్ను హెచ్చిస్తాడు. అది ఉంది. దాన్ని అంటాడు పరిశుద్ధులకు. 2 తీర్పులు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధులకు జరిగే తీర్పు, 2 లోకానికి జరిగే తీర్పు. ధవళ సింహాసనం తీర్పు ప్రకటన గ్రంథంలో, అది లోకానికి దేవుడు తీర్చబోయే తీర్పు. అయితే పరిశుద్ధులకు కూడా తీర్పు ఉంది. హల్లెలూయా. అమ్మా పేతురయ్య గారు వాక్యం చెప్పాడు, కోప్పడొద్దు అన్నాడు. ఎందుకు కోప్పడ్డావు అని అడుగుతాడు. ఎప్పుడు చెప్పలేదా కోప్పడొద్దని అని అంటాడు. అయ్యా చెప్పాడయ్యా, చెప్పలేదా అనటానికి అవకాశం లేదు, చెప్పానుగా. కోప్పడొద్దని చెప్పాడుగా, కుటుంబం చీలిపోయిద్దని చెప్పాడుగా, విడిపోతారని చెప్పాడుగా, విచక్షణ కోల్పోతారని చెప్పారుగా అని అంటే చెప్పారయ్యా అడుగుతాడు దేవుడు. లెక్క అడుగుతాడు, పరిశుద్ధులను లెక్క అడుగుతాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా బ్రతికేవో దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. వాక్యం విన్న తర్వాత నువ్వు పాటించేవా లేదా దేవుడు నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు. అయ్యా పేతురు చెప్పావు, బాగానే చెప్పావు, చెప్పడానికి బాగా చెప్పావు, నువ్వు చేసావా లేదని నన్ను అడుగుతాడు. అడుగుతాను. నేను ఎక్కువేం కాదు దేవునికి, ఎవరు ఎక్కువ కాదు. హల్లెలూయా. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అందుకనే దేవుడు కూర్చొని ఉన్నాడు సమాజ మందిరంలో, కూర్చొని కానుకలు వేసే వాళ్ళని చూస్తున్నాడు. కానుకల టైంలో కానుకలు వేసే వాళ్ళని చూస్తే అందరూ చాలా మంది బాగేసారు. కానీ పాపం వెధవరాలు పెద్ద ఆవిడ ఎంత వేసింది? 2 కాసులు వేసింది. ఎంత వేసింది? ఆ మిగిలిన వేసిన వాళ్ళందరికంటే ఈ పెద్ద ఆవిడ ఎక్కువ వేసిందని దేవుడు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు. ఆవిడ ఎక్కువ వేసింది అని చెప్పాడు. అంటే ప్రభువుకి దేవుని దృష్టిలో నిజంగా పాపం ఆవిడకి ఉందో లేదో, ఆవిడకి లేని స్థితిలో వేసి ఉండిద్ది. లేని స్థితిలో కానుకేద్దాం అనుకొని వచ్చి వేసి ఉండిద్ది. దేవుడు అది విలువైందిగా ఎంచాడు. హల్లెలూయా. పరిశుద్ధులకి దేవుడు తీర్పు తీరుస్తాడు, మనల్ని లెక్కడుగుతాడు. అందుకనే నువ్వు కోప్పడితే తీర్పులోనికి వస్తావు, కోప్పడితే విమర్శించబడతావు, కోప్పడితే ఒకవేళ ఆ కోపం న్యాయబద్ధమైంది కాకపోతే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. అందుకనే కోప్పడు. అసలు ఎందుకు వచ్చిన బాధ? అసలు మానేస్తే పోలా. హల్లెలూయా. 5 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ నేను తప్ప ఎరుగుదు, అది కాదు. 5 ఆజ్ఞలు అందుకనే. అలెక్సు 10 ఆజ్ఞలు అనలా. చెప్పు 5 ఆజ్ఞలు చెప్పు. మన 5 ఆజ్ఞలు. అయ్యా ప్రభు చెప్పిన 10 ఆజ్ఞలు, నేను మీకు 2 వారాల క్రితం చెప్పిన 5 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ కోపం విషయంలో 5 ఆజ్ఞలు. కోపము మానుము. 2 షారోన్
2 కోపాన్ని విడిచిపెట్టు, అంతేనా? 3 ఆతురపడి కోప్పడొద్దు. 4 నిదానించు. 5 ఆ కోపాన్ని విసర్జించు. హల్లెలూయా. అయ్యయ్యో, ఈ గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా మీరు? ఈ 5 గుర్తుపెట్టుకోండి, మానేయండి. దేవుడు చెప్పాడు మానుము. ఆమేన్. హల్లెలూయా. మానుము. నువ్వు కోపం వచ్చిన ప్రతిసారి ఈ 5 ఆజ్ఞలు నీకు గుర్తు రావాలి. అందుకని ముందు మీకు అవి చెప్పాను. నీకు కోపం వచ్చే ప్రతిసారి ఈ గుర్తు రావాలి. కాబట్టి కోపాన్ని విడిచిపెడదాం. హల్లెలూయా. వద్దండి. కుటుంబాన్ని పాడు చేసే కోపతాపాలు, కుటుంబాల్లో కలతలు తీసుకొచ్చే కోపాలు, కుటుంబాల్లో అసమాధానం తీసుకొచ్చే కోపాలు, చీలిక తీసుకొచ్చే కోపతాపాలు విడిచిపెట్టు. ఎందుకు? దానివలన నీకు నష్టమే. అది నీకు ప్రయోజనం కాదు, అది నీకు క్షేమం కాదు. అందుకనే వాటిని మనం విడిచిపెడదాం. ఆమేన్. హల్లెలూయా. విడిచిపెట్టి ప్రభు మనకిచ్చే దీర్ఘశాంతాన్ని మనం ధరించుకుందాం. ప్రభు మనకిచ్చే సమాధానకరమైన మనస్సుని మనం కలిగి ఉందాం. అది మనకి క్షేమము, మనకి, మన బిడ్డలకు, మన కుటుంబాలకి అదే క్షేమము, అదే ఉత్తమమైంది. దాన్నే కలిగి ఉందాం. దాన్నే కలిగి మనం బ్రతుకుదాం. దేవుడు ఈ మాటలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయి. అమ్మా, దేవుని యొక్క వాక్యాన్ని నీ విన్నావు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని, ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకుంటే, నీ కుటుంబంలో చీలిక తీసుకొచ్చేది ఏంటో తెలుసా? కోపము. నీ కుటుంబంలో అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, తబుట్టువులైనా, బిడ్డలైనా, భర్తలైనా చీలిక తీసుకొచ్చేది ఏంటో తెలుసా? కోపము. నిలువునా నీ కుటుంబాన్ని చీల్చేసేది ఏంటో తెలుసా? అది కోపము. అందుకనే బైబిల్ చెప్తుంది, కోపము పాపము. కోపము పాపానికి దారితీసిద్ది, చెడ్డవాటికి దారితీసిద్ది. కోపము అసమాధానానికి, అశాంతికి దారితీసిద్ది. దాన్ని విడిచిపెడదాం మనం. దాన్ని వదిలేద్దాం మనం. వాటి జోలికి మనం వెళ్ళొద్దు. ఒకవేళ నీ ఇంట్లో ఆయా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుంటే ఈరోజే దాన్ని విడిచిపెట్టు. ఈరోజే వాటిని విడిచిపెట్టి ప్రభువుకు లోబడు. ప్రభువుకు లోబడి బ్రతుకు. నీ కుటుంబాన్ని చీల్చేసింది ఎవరు? కోపమే కదా. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఐక్యతను పాడు చేసిందేంటి? కోపావేశమే కదా, కోపతాపాలే కదా. అందుకనే వాటిని విడిచిపెడదాం. ఈ రాత్రి విడిచిపెట్టి దేవునికి లోబడదాం మనం. అమ్మా, కోపము తీర్పులోనికి తీసుకొచ్చిద్ది నిన్ను, దేవుని ఎదుట నిలబెట్టిద్ది నిన్ను. దాన్ని విడిచిపెట్టి ప్రభువుకు మనము లోబడదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, అయ్యా, మా జీవితాల్లో మేము కలిగి ఉండే ఈ భయంకరమైనటువంటి లక్షణము మాలో లేకుండా తొలగించండి ప్రభువా. కోపమనే స్వభావము మాలో ఉండకుండా, కోపమనే చెడ్డ మనస్తత్వం మాలో లేకుండా, దేన్ని నీవు మానేయమన్నావో, దేన్ని నీవు విడిచిపెట్టమన్నావో, దేన్ని విసర్జించమన్నావో, దేన్ని చేయొద్దన్నావో దానిని మా జీవితంలో సంపూర్ణంగా తొలగించుకోవటానికి, విడిచిపెట్టడానికి సహాయం చేయండి ప్రభువా. సహాయం చేయండి. రాత్రి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. కుటుంబంలో ఐక్యత లేకుండా చేసే కోపము, కుటుంబమును చీల్చేసేటువంటి కోపతాపాలు నీ బిడ్డలు కలిగి ఉండకుండా జాగ్రత్తగా బ్రతకటానికి, జాగ్రత్తగా ఉండటానికి దయ చూపించమని బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ, దీవిస్తూ, బలపరిచి మేలు చేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.